వైసీపీ అధినాయకత్వం ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. పార్టీలో మార్పులకు శ్రీకారం చుడుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడంతో అధికార పార్టీకి గట్టిగా ఎదురు నిలిచి ధీటైన విమర్శలు చేసే వారికి అవకాశాలు కల్పిస్తోంది. అలా విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన కొండా రాజుకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవిని కట్టబెట్టింది. ఇది కీలకమైన బాధ్యతగా చూస్తున్నారు. పార్టీ తరపున పవర్ఫుల్ వాయిస్ ను వినిపించేందుకు యువనేతకు దక్కిన ఒక అవకాశంగా చెబుతున్నారు. రాజు బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత లభించింది. టీవీ డిబేట్లలో సైతం ఆయన పార్టీ వాయిస్ ని సమర్థంగా వినిపిస్తూ వస్తున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా అనేక రాజకీయ సమీకరణల వల్ల కుదరలేదు. ఈసారి ఆయన తప్పకుండా పోటీకి దిగుతారనుకుంటున్న క్రమంలో పార్టీ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన అనుచరుల్లో కొత్త ఆశలు ఏర్పడుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఇప్పటిదాకా గెలిచింది లేదు. 3 ఎన్నికల్లో 3 అభ్యర్థులను మార్చింది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు టికెట్ ఇచ్చింది. కానీ ఆయన ఓడిపోయారు. దాంతో ఈసారి అభ్యర్థిని మారుస్తారా అని అంతా చర్చించుకుంటున్నారు. మరో 4 ఏళ్లకు ఎన్నికలు ఉన్నందువల్ల ఇప్పటి నుంచే పట్టు సాధించడానికి అన్నట్టుగా కొండా రాజుకి కీలక పదవిచ్చారని అంటున్నారు. యువ నాయకుడైన ఆయన ఈ అవకాశంతో ముందుకు సాగితే గనుక విశాఖ సౌత్ ఆయనకే అన్ని పార్టీ వర్గాలంటున్నాయి. ఇదిలా ఉంటే వాసుపల్లి గణేష్ ను ఇక పక్కన పెట్టేసినట్టేనా అన్న చర్చ జరుగుతోంది. వాసుపల్లి గణేష్ విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. గతంలో టీడీపీ తరపున విజయం దక్కించుకున్న ఆయన తర్వాత వైసీపీ పంచన చేరారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత పార్టీలోని కొంతమంది నేతల నోటి దురుసు వల్లే భారీగా నష్టపోయామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వాసుపల్లి. ఇలాంటి వాళ్లను అస్సలు పార్టీ నుంచి బహిష్కరించాలని గతంలో నేరుగా మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నోటి దురుసు నేతల వల్ల వైసీపీకి ఒక్క ఓటు లాభం లేదు, కానీ తీవ్రమైన డ్యామేజ్ జరగడానికి కారణమయ్యారని ఆరోపించారు. వారిని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీతో సంబంధం లేదని చెప్తేనే సామాన్యుల్లో పార్టీకి కాస్తంత సానుకూలత ఉంటుందన్నారు. వారంతా చంద్రబాబును, ఎన్టీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఘోరమైన మాటలు మాట్లాడడం వల్లే వైసీపీకి తీవ్ర నష్టం జరిగిందని ఆయన భావన. వంశీ, నానితో వైసీపీకి ఎంత నష్టం జరిగిందో రోజా వల్ల కూడా అంతే నష్టం జరిగిందని, రోజాను పార్టీ నుంచి బయటకు పంపేయకపోయినా ఆమెను వీలైనంత వరకు మాట్లాడకుండా చేయాలన్న అభిప్రాయాన్ని వాసుపల్లి గతంలో వ్యక్తం చేశారు. ఓ మహిళ అయి ఉండి ఆమె చేసిన వ్యాఖ్యలు అసహ్యాన్ని పెంచేలా ఉన్నాయంటూ వాసుపల్లి గణేష్ నేరుగా మీడియాను పిలిచి మరీ చెప్పడం అప్పట్లో ఆ పార్టీని ఇరుకున పడేసిందంటున్నారు. దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అయితే ఒక టైంలో ఆయన పార్టీ మారతారంటూ కొన్నాళ్లు ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో, తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఉందో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే వాసుపల్లి గణేష్ పార్టీలోనే ఉన్నారో లేదో తెలియని నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించారు. ఆయనే యువ నాయకుడు కొండా రాజు. వైసీపీ తరపున సోషల్ మీడియాలోనూ సాధారణ మీడియాలోనూ బలమైన వాయిస్ వినిపించే కొండా రాజు ఇప్పుడు దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి రాజుకే టికెట్ ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి ఆయనకు మాత్రం పదవినిచ్చారు. పార్టీ పరంగా దూకుడు చూపించే నాయకుడిగా పేరున్న రాజీవ్కు సముచిత గౌరవమే లభించిందంటున్నారు. అయితే ఆయనకు ఇక్కడ పుంజుకోవడం అంత ఈజీ అయితే కాదంటున్నారు. ఎందుకంటే చాలా కష్టాలు, అనేక సవాళ్లు రాజీవ్కు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రధానంగా కలివిడి లేని నాయకత్వం రాజీవ్కు ప్రధాన సమస్యగా మారనుంది. అదే సమయంలో దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఇప్పటి వరకు పట్టు సాధించలేకపోయింది. పార్టీ ఇప్పటి వరకు ఇక్కడ విజయం దక్కించుకున్న హిస్టరీ లేదు. సో రాజీవ్ ఇక్కడ పార్టీని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి యుద్ధం చేయాల్సిందే. ప్రతి ఒక్కరిని కలుపుకొని తీరాలి. అదే సమయంలో వైసీపీ వ్యతిరేకతను తట్టుకొని తెలవాలి. ఖర్చుకు ఖర్చు, శ్రమకు శ్రమ రెండూ ఉంటాయంటున్నారు. సాయిరెడ్డి లాంటి వ్యక్తులకే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రాజకీయాలు కొరుకూడు పడలేదని అంటున్నారు. సో ఇవన్నీ ఆలోచిస్తే రాజీవ్కు చాలా బాధ్యతే ఉందని తెలుస్తోంది.